టెక్కెలిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టెక్కిలి నియోజకవర్గంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభ నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో సభ. ఈ సభలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న. జనసేన నియోజకవర్గానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి కిరణ్ గారికి, వేదికపై ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ పెద్దలందరికీ, నియోజకవర్గం 4 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, ప్రజలు, సోదరి సోదరీమణులు, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి గతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచన చేసి మళ్లీ రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, మళ్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట దేశ విదేశాల్లో ఇనుపడింపజేయాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది పెద్దలున్నారు, విఘ్నులున్నారు. నేను కూడా చాలా సార్లు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాను. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, శ్రీకాకుళం జిల్లాకు కానీ, టెక్కలి నియోజకవర్గానికి కానీ ఒక స్వర్ణమైనటువంటి యుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకున్నాం రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, ఏదైనా మనం చెయ్యగలమా అని చెప్పి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019లో ఎన్నికలు జరిగాయి. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, నేను చాలా సార్లు చెప్తున్నాను, మీకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తారని. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా మన మైండ్కి ఎక్కుతుందని. దుర్మార్గమైనటువంటి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు మనం చేసినటువంటి అభివృద్ధి మీద విసుగు కమ్మి 2019 ఎన్నికల్లో అధికారాల్లోకి వచ్చాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చెలిపట్టింది. 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా స్వేచ్ఛ ఉందా? ఏ ఒక్కరికైనా సరే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మాట్లాడే హక్కు ఎక్కడైనా ఉండేదా? బయటికి రావాలంటే కేసులు, మాట్లాడాలంటే కేసులు, ఆస్తుల మీద దాడులు, ఎక్కడికక్కడ మానభంగాలు, ఎక్కడికక్కడ విద్వేషాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాన్ని పాలించినటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసేశాడు. దీనన్నిటికీ తోడు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే, రాష్ట్ర
రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి ఉంటేనే మనం ఏదైనా సంక్షేమం చేయగలం, ఏదైనా అభివృద్ధి చేయగలం. 5 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి దుర్మార్గుడు వడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ 2024లో ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారకుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ చూశాడు. రేపు భవిష్యత్తులో మళ్లీ గొడ్డల పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి బతుకులుండవని, ఈ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కూటమి ఏర్పాటు చేశారు. దీనికి తోడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన కూటమిలో చేరి అందరము కలిసి 2024లో ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు ఒకటే చెప్పాం, 3 పార్టీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. రేపు మాకు అధికారాన్ని ఇవ్వండి, సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తాం. దీనన్నిటికీ మించి సుపరి పరిపాలన అందిస్తామని ఆ రోజు మాటిస్తే విఘ్నులైనటువంటి 5 కోట్ల మంది ప్రజలు, వర్గాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేటుతో 164 స్థానాలిచ్చి ఎన్డీఏ పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. చేతికి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 సంవత్సరాలైంది. మొన్న 12వ తారీఖు. ఈరోజు ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి, మేము చెప్పిన ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. 2024 జూన్ 12న మేము అధికారం చేపట్టే సమయానికి ఈ రాష్ట్ర పరిస్థితి కుక్కని చింపినటువంటి విస్తీరాలు కంటే దారుణంగా ఉంది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. అధికార యంత్రాంగంలో